అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే తన ధ్యేయమని ఎమ్మెల్యే మందుల సాములు అన్నారు. మండల కేంద్రంలో 20 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. త్వరలో తుంగతుర్తి ముఖచిత్రం మారనుందని, నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మౌలిక వసతుల కల్పన కృషి చేస్తానని అన్నారు. ఇళ్ల మంజూరులో పైరవీలు ఉండవని, ప్రతి నిరుపేదలకు ఇండ్లు అందించే బాధ్యత తనదేనన్నారు సాములు. ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 9 తారీఖు నాడు 6 గ్యారెంటీలకు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో వెంటనే 2 గ్యారెంటీలు కూడా అమలు చేయడం జరిగింది. దాదాపు ఇప్పటికీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన 4 గ్యారెంటీలు అమలు నిన్నటితో పాటు భద్రాచలంలో పేదలకు ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇవ్వడానికి 2,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేయడం జరిగింది. పేదలకు ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి మొత్తానికి కూడా 13 కోట్ల రూపాయలతోని సీసీ రోడ్లు వేయించడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనం శంకుస్థాపన చేసుకున్నది 15 కోట్ల రూపాయలతో అక్కడ సీసీ రోడ్డు కానుండి మన రావులపల్లి ఎక్స్ రోడ్ వరకు డబుల్ రోడ్డు పోయింది. దీని శృంగారం మాడిపోయింది, దీని మన్యం మాడిపోయింది, ప్రజలకు సౌకర్యార్థంగా ఉన్నది. తర్వాత ఇప్పుడు ఎలుగుపల్లి నుంచి ప్రసవల్లి దాకా కూడా అక్కడ కూడా రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇలా మన తిమ్మాపురం నుండి కొమ్మాల కోడూరు సంఘం కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 7 తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు